హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి పిల్లలన్న మాటలకి బాధపడుతూ కిచెన్లోకి వచ్చి ప్లేట్స్ తుడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడే ఉన్న రాతోడు, ఏంటి మిస్ అమ్మ బాధపడుతున్నావు అంటే, పిల్లలు ఎలా మాట్లాడో నాకు బాధ కలిగిస్తుంది అని చెప్పి అంటూ బాధపడుతుంది. ఈలోపు అక్కడికి అంజలి, ఆకాష్ వచ్చి ఇద్దరూ కలిపి, నువ్వు మిస్ అమ్మ బాధపడకు, మా మైండ్స్ని మనోహరి ఆంటీ పొల్యూట్ చేసింది, అందుకే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతున్నారు అని చెప్పి జరిగిందంతా కలిపి బాగీకి రాతోడికి చెప్తారు. ఇద్దరికీ అర్థమవుతుంది పిల్లలు మాట్లాడడానికి రీజన్ మనోహరి అని చెప్పి. తర్వాత అంజలి, నువ్వు టెన్షన్ పడుకు, లోపల ఉన్న నా తమ్ముడు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు, అది నాకు ఇష్టం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు, తను కూడా హ్యాపీగా ఉంటాడు అని బాగీకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ తర్వాత మార్నింగ్ మనోహరి అమరేంద్ర దగ్గరికి వచ్చి, మళ్ళీ బాగి అలాంటి పని చేస్తుందేమో అమరేంద్ర, కాబట్టి ఒక కేర్ టేకర్ని పెడితే మంచిది అని చెప్పి ఉచిత సలహా ఇస్తుంది. దానికి అమరేంద్ర కూడా ఆలోచిస్తాడు. అవును అన్నట్టు తలుపుతాడు. నేను ఆల్రెడీ ఒక మనిషిని చూశాను, పిలుస్తాను, ఈరోజు వస్తుంది అని చెప్పి శాంబాని కేర్ టేకర్గా ఇంట్రడ్యూస్ చేస్తుంది. కానీ అంజలి శాంబా మొహం చూసి ఈవిని ఎక్కడో చూశాను అని అంటుంది. దానికి మనోహరి, శాంబా ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. కాకపోతే మనోహరి కవర్ చేయడం వల్ల శాంబా కూడా నేను ఎక్కడికి రాను, ఇంటి పనులు చేసుకుంటూ బతుకుతాను అని చెప్పేసరికి అంజలి కూడా ఏమీ అనకుండా అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపు శాంబా పనిలోనే జాయిన్ అవుతుంది. శాంబా పనిలో జాయిన్ అవ్వడం బాగీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ అమరేంద్ర చెప్పడంతోనే బాగీ ఒప్పుకుంటుంది శాంబాని కేర్ టేకర్ కింద పెట్టుకోవడానికి. నువ్వు రోజంతా ఒక్కదానివే ఉంటావు కాబట్టి నువ్వు ఇంట్లో నీకు తోడు ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి శాంబాని అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి అమరేంద్ర చెప్తాడు. రాతోడు కూడా, అవును మిస్ అమ్మ, నీకు ఈ టైంలో ఎవరో ఒకరు తోడు ఉండాలి అని చెప్పి అంటాడు. దానికి సరే అన్నట్టు తలూపుతుంది బాగి, చేసేదేమీ లేక. ఇక్కడ హ్యాపీగా ఉంటుంది మనోహరి శాంబాని తెచ్చినందువల్ల.